ప్రాబ్లం ఉన్నా ఒకవేళ అందుబాటులో నా దగ్గరికి రావచ్చు, రావచ్చు, ఇక్కడ లక్ష్మణ్ దగ్గరికి రావచ్చు, నిర్మల రెడ్డి దగ్గర రావచ్చు, దుర్గాత ఎవరైనా అందుబాటులో పెద్దలు ఎందుకంటే నాకు చెప్పడం ఒకవేళ ఏం చెప్పాలి అసలు కూడా చెప్పవచ్చు. ఏదన్నా ప్రాబ్లం ఉన్నా కూడా తప్పులు ఉన్నా కూడా మనమే సరి చేసుకోవాలి. ఎందుకంటే ప్రతి ఒక్కటి ఇప్పుడు మనం మహిళలు అందరూ ముందుకు వచ్చినాం ఇంకా లేదా మనకు ప్రతి మళ్ళా మహిళ దినోత్సవం గుళ్ళు కావాలి. గుళ్ళు అయ్యి అందరం కలిసి మంచిగా బయటికి వెళ్ళడం వెంటనే వాళ్ళకు ఒకసారి మాట్లాడుకున్న ప్రాబ్లం ఏమన్నా ఉందా అని చెప్పుకోవచ్చు. ఏదైనా లైట్ చిన్న పని ఈరోజు లైట్ నడుపుతుంది ఆ మాడపిల్ల కాదా? ఎందుకంటే చులకనగా చూడాలో చులకన చేస్తుంది. నేను చిన్నప్పుడు మా ఇంట్లో నా పరిస్థితే చెప్తున్నా. మా నాన్న బాగా చదువుకున్నాడు. అందరూ ఊళ్ళందరూ ఆడపిల్లకు పెద్దపల్ల పోయి ఎందుకు స్కూల్కి వెళ్ళాలి, అంత దూరం ఎందుకు నడవాలి నిలబడేదాన్ని. అందరూ ఎట్లా వస్తారు నేను అన్నం తీసుకురాలి కానీ నా పొజిషన్ లేదు కాబట్టి అందరినీ మొదలై చేయలేకపోయినా ఎలక్షన్లో కూడా ఎలక్షన్ రావాలి తెలంగాణ రావాలనేసి ఓటర్ స్టేట్ కూడా అనుకుంటారు. ఎందుకంటే వరలక్ష్మి అంత గట్టిగా కొట్టాలంటే నా ఏరియాలో ఉన్నప్పుడు నా అందరికీ సపోర్ట్ చేస్తాను వేరే వాళ్ళ దగ్గర. అలా అంటే ఏంటంటే ఈరోజు అందరికీ అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. పూలే మన సావిత్రిబాయి పూలే గురించి అందరూ చెప్పి దాదాపుగా అంటే ఒక మహిళకు ఉన్న ఉన్నతమైన స్థానము రైతే సాధే లక్ష్మి అంటారు. పార్వతి అంటే మనతోటే మొదలవుతుంది. ఏ రోజైనా మనం మన ఆత్మాభిమానాన్ని ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించుకోవాలి తప్ప ఎప్పుడు కూడా తీసుకోకూడదు అనేసి నా రిక్వెస్ట్. ఎందుకంటే మనం అందంగా ఉన్నామా, మంచి చేయగలిగినామా, దగ్గర మనీ ఉందా లేకపోతే ఏం కాదు, మనలో మంచితనం ఉందా, మనలో ఆత్మవిశ్వాసం అభిమానం కాపాడుతూ వెళ్ళాలి. ఎప్పటికైనా సక్సెస్ మీ వెంటనే ఉంటుంది. మనం తొక్కేసిన కూడా అందరూ ఆ మాట నేను కూడా ఒప్పుకుంటాను. కానీ మనలో మనము పెంపొందించుకోవాలి. ఒక మహిళ సహాయం చేసినప్పుడే నేను ఒకటే అదే పోలేదు. ఎక్కడ ఇంటర్వ్యూ చేసినా కూడా లాస్ట్ చెప్పేది ఒకటి ఏమని చెప్తాంటే మనము ఇప్పుడు 50% జనాభాలో మనం ఉన్నాం, మహిళలు ఉన్నాం. కాబట్టి ముఖ్యంగా స్థానిక ఒకటి చెప్పాల్సింది వేదిక ఆరంభించిన గొడవల మున్సిపాలిటీ జరపడం 8వ తారీఖు ఉంటే ఈరోజు చేయడం కూడా మనకి కాన్ఫిడెన్స్. ఈరోజు అంతర్జాతీయ మహిళా దినోత్సవానికి శుభాకాంక్షలు. అందులో శక్తిపీఠం మనది అంతర్జాతీయ మహిళా దినోత్సవం తీసేసి శక్తిపీఠంగా మనం ముందుకు రావాలి. మనం ఒకప్పుడు ఏంటి అంటే ఇంట్లోనే ఉంది అంకితం కాకుండా ఒక గ్రూప్ అనేది పెట్టారు. ఒక టీ తాగేది 1 రూపీ పక్కన పెట్టేసి అదే 30 రూపీస్ లాగా అట్లా గ్రూపులు పెట్టారు. ఆ గ్రూపులో అప్పుడు ఎన్టీ రామారావు ఉంటే ఆ దాంట్లో పెట్టారు. గ్రూపులు అంటే నెల వచ్చేసరికి 100 రూపాయలు, 100 రూపాయలు పొదుపు చేశారు. అట్లా అయితే మెల్లగా మన మహిళలు అంతా ముందుకు వచ్చారు. అప్పటి నుంచి గ్రూపులు అంటే ఏంటో తెలియదు అసలు ఎవరికి. అప్పుడు కట్టేసాలలో ఉంటే మండల ఆఫీసు. తర్వాత మా ఏమన్నగర్లో నేను వార్డు మెంబర్ వెళ్ళినప్పుడు అక్కడ తిరుగుతుంటే ఈయనకి ఏం పనిబాట లేదేమో, ఊరికే ఎందుకు వస్తుందని అనుకున్నారు. అది రేవంత్ రెడ్డికి తెలుసు. అదే వాళ్ళు పాపం బాగా గ్రూపులు పెట్టారు. గ్రూపులు పెట్టి ఇప్పుడు 1000 రూపాయలు అయ్యాయి. అట్లా అన్ని ఒక్కొక్కటి నేను చాలా అప్పుడు మహిళా అంతర్జాతీయ దినోత్సవం సందర్భంగా ఇక్కడ తిరుమల గార్డెన్లో పెద్ద ఎత్తున ఒక 1000 మహిళలతో మీటింగ్ పెట్టాము. చాలా చేశాను. కుట్టి మిషనే కాదు కానీ అన్ని పెట్టాను. ఇప్పటికి కూడా మా ఇంట్లో కుట్టి మిషన్కి 20 మిషన్లు ఉన్నాయి. ఎక్కడ సెంటర్ అంటే నేను అక్కడ సెంటర్ నేర్పించి ఇప్పుడు సర్టిఫికెట్ ఇచ్చే కార్యక్రమం ఉంది. ఎవరికైనా ఏదైనా అవసరం ఉంటే చెప్పండి, చేద్దాము. మా ఉదయం కానీ సమత కానీ అందరూ చాలా ఫస్ట్ ఇప్పుడు మన కమిటీ మెంబర్గా సమత యాదవ్ చాలా పోరాడి ముందుకు వచ్చింది. ఈ మిమ్మల్ని ముందుకు తీసుకొచ్చింది. ఇంకా అట్లాగే చాలా మంది ముందుకు వస్తే మీ ఖాళీలో ఏమైనా సమస్యలు ఉన్నా, భార్య భర్త సమస్యలు ఉన్నా, ఏమైనా రోడ్ల సమస్యలు ఉన్నా ఒక ఆమె ముందు బయటకు వచ్చి చదువుకొని ఉపాధ్యాయులు పనిచేసి ఈ స్ఫూర్తి మనకు అందించింది. ఆమెకు ధన్యవాదాలు తెలుపుకుంటూ మహిళ ఒంటింటికే పరిమితం కాకుండా పూర్వకాలంలో ఒంటింట్ల గాజుల గలగలతో మెట్టల చవడతో తిరుగుతూ ఉండేది. ఈనాటి మహిళ అంతరిక్షంలో విహరిస్తుంది. ప్రతి మహిళ చైతన్యం కావాలి. విద్యారంగంలో కానీ ఉద్యోగ రంగాల్లో అన్ని రంగాల్లో ముందుండాలి. ఎక్కడైతే స్త్రీ గౌరవిస్తుందో అక్కడ దేవతలు సందర్శిస్తారు. అదేవిధంగా మనకు ఒకటే సంవత్సరానికి మహిళా దినోత్సవం జరుపుకుంటాం. కానీ ప్రతిరోజు ఏదో ఒక పని ఉంటుంది. ఈరోజు
యాక్చువల్గా జన్మ ఎక్కువ పరిచయం లేకపోతే హ్యాపీ మైండ్స్ అంటే అందరికీ ఇప్పటికీ చాలా మహిళల అవగాహన వచ్చింది, కానీ ఇంకా పూల యొక్క సహాయ సహకారాలతో ఈ యొక్క మేడం గారు వచ్చి చేసి వాళ్ళ అన్ని రంగాలలో ముందుకు వస్తున్నామంటే నిజంగా కూడా ఆమె యొక్క భిక్షని ఆ తర్వాతనే ఆ మహిళలకు లేడీస్ కి ఉన్నటువంటి విద్యార్థులకు పాఠశాలలను ఏర్పాటు చేసి ప్రతి గ్రామాలలో అప్పట్లో చదువు అనేది స్టార్ట్ అయ్యింది. అదేవిధంగా మహిళలకి ఎంతో ఓపిక ఉంటుంది. సో ఆ ఓపికని మనము ముందుకు తీసుకెళ్తూ మనం చాలా బలంగా పనిచేయాలి. రాబోయే రోజులలో స్థానిక ఎలక్షన్లు రాబోతున్నాయి. ఏ విధంగా ముందుకెళ్ళాలి ఈ సంవత్సరం యొక్క ప్రతి సంవత్సరం మన మహిళలు కూడా ఏదో వయసుగా వచ్చిన మన పెద్దలు అక్కలందరికీ పేరు పేరున నమస్కారాలు చెప్తున్నా. గంగమ్మ గారికి ఇక్కడికి వచ్చేసిన మా మాజీ ఎంపీటీసీ ప్రతి జగమ్మ గారికి ఇక్కడికి వచ్చేసినటువంటి మహిళలందరికీ ముఖ్యంగా మహిళా స్పంద గారికి వాళ్ళ బృందానికి అందరికీ మహిళా దినోత్సవ